నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని సాయినాథునికి అన్నం చేయడం అంటే ఎంతో ఇష్టమని అర్చకులు మొడుంబై కృష్ణమాచార్యులు అన్నారు. గురువారాన్ని పురస్కరించుకుని ఖమ్మం కానాపురం హవేలీ బాలాజీ నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కార్యవర్గం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆలయ పూజారి ముడుంబై మురళి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు, మంగళహారతిని సమర్పించారు. అనంతరం స్వామివార్లకు మంగళహారతి, భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. కార్యక్రమాన్ని కార్యవర్గం గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కోయ శ్రీనివాసరావు, బొందులి నాగేందర్ సింగ్, కార్యదర్శి కోలెటి రాధాకృష్ణ, కోశాధికారి గద్దె వెంకయ్య, సభ్యులు నామా లక్ష్మయ్య, లగశెట్టి వెంకటేశ్వర్లు, పెండిహల వెంకయ్య, రెడ్డిబోయిన సూర్యనారాయణ, నామా ఖాదర్బాబు, అంబడిపూడి భద్రయ్య, కోల మధుసూదన్ రావు, పొలగండం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. सौख्यदातार जीव चरणारजतालीद्यवदसां विसावा आरति साई बाबा जय देव दत्तुता जोडुनि करत परमाया मोहित जल मोहित चुनिहाणे अनुभवया सकलांचे संकट निरसावे जय बाबा राम वैला शुद्ध भक्ति चंद्रभागा लालिका जागा ఈరోజు గురువారాన్ని పురస్కరించుకొని మన బాలాజీ నగర్ కానాపురం హవేలీలో వేంచేస్తున్న సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సాయినాథునికి ఉదయం 6 గంటలకు కాకడహారతి, అనంతరము స్వామివారికి అభిషేకము, పంచామృతాలతో విశేషంగా అభిషేకము, అనంతరము స్వామివారి అలంకరణ, అర్చన, హారతి, 11 గంటల వరకు కూడా స్వామివారి దర్శనము, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి కార్యక్రమము, మధ్యాహ్న హారతి అనంతరం వెంటనే స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ కూడా తమకు తోచినంత విధంగా గుడికి దాతలుగా సహకరిస్తున్నారు. బియ్యం అయితే ఏంటి, కూరగాయలు అయితే ఏంటి, అలాగే ప్రతి వారం కూడా 500 రూపాయలు, 1000 రూపాయలు ఎవరు తోచినంత వాళ్ళు ప్రతి నెలా కూడా దాతలు విరాళ రూపంలో ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి అభివృద్ధిగా తోడ్పడుతున్నారు. వారందరికీ కూడా శ్రీ సాయినాథ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ జై శ్రీరామ్, జై సాయిరామ్.